నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్రమణలకు గురవుతున్న ఓగేరువాగు కరకట్ట చోద్యం చూస్తున్న అధికారులు. మొదలైన ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు. ముగిసిన జాతీయ స్థాయి నృత్య పోటీలు మొదటి బహుమతి కైవసం చేసుకున్న కేరళ కళాకారులు. ఘనంగా పోలేరమ్మ తల్లి దేవస్థానం 10వ వార్షికోత్సవం. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన భక్తులు. రెవెన్యూ రికార్డుల తారుమారుతో వైకాపా నాయకులు భూతోపిడి. రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తామన్న ప్రతిపాటి. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరువాగుకు అనుసంధానంగా నిర్మించిన కరకట్టలపై ఎవరికిష్టం వచ్చినట్లు వారు షెడ్లు, గృహాలు నిర్మించుకుంటూ ఎవరికి వారు వినియోగించుకుంటున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి కరకట్టను మట్టి అమ్మకం నిమిత్తం, మరికొందరైతే కరకట్టను ఆనుకుని ఉన్న భూములపై కన్నేసి వాటిని ఆక్రమించే నిమిత్తం కరకట్టను ప్రొక్లేనర్ల ద్వారా నిర్వీర్యం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని 27వ వార్డులో ఆవుల దొడ్డి ఎదురుగా కరకట్ట మట్టి అమ్ముకునే నిమిత్తం లేదా స్థల ఆక్రమణ నిమిత్తం కావచ్చు సుమారు 10 సెంట్లు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేసి కరకట్టను నిర్వీర్యం చేశారు కొందరు అక్రమార్కులు. కరకట్టకు ఆనుకొని పలువురు ప్రజలు గృహాలు నిర్మించుకొని ఉండడం వల్ల వర్షాకాలం సమయంలో వాగు పొంగి ఇళ్లలోకి వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఎందుకనగా ఆవుల దొడ్డి ఎదురు ఇప్పటికే జనసంచారం నిమిత్తం కొంత కరకట్టను ధ్వంసం చేశారు. ధ్వంసమైన ప్రాంతం నుంచి కొత్తగా కరకట్టను నిర్వీర్యం చేసిన వైపు నుంచి వర్షపు నీరు గృహాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తంతు జరిగి సుమారు నెల రోజులు కావస్తున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడలేదు. గత 5 సంవత్సరాల కాలంలో ఓగేరు వాగు నుంచి వేల ట్రక్కులు ఇసుక తరలించారు. అయినా ఆయా శాఖల అధికారులు కానీ, పోలీస్, మైనింగ్ అధికార పార్టీ నాయకులు కానీ కన్నెత్తి అటువైపు చూడలేదు. దీంతో రానున్న ప్రభుత్వంలోనైనా డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ శాఖను చిలకలూరిపేట పట్టణంలో ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఆవులతో? రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు శుక్రవారం నుంచి సప్లిమెంటరీ పరీక్షలు మొదలయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సర విద్యార్థులకు గణపవరం గ్రామంలోని సిఆర్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం 2 పూటల పరీక్షలు జరగనున్నాయి. ఇక ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకొని పరీక్షలను రాశారు.
వెళ్ళిపోండి. మీరు వెళ్ళకూడదు, మీరు పెట్టండి. రూమ్ నెంబర్ చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గత 3 రోజులుగా కళాలీలియ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నృత్య పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఏపీతో పాటు కేరళ, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, జంట నాట్యాలు, బృందనాట్యాలు, నృత్య నాటికలు ప్రదర్శించారు. ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలో గెలిచిన కళాకారులకు నిర్వాహకులు ప్రగడ రాజమోహన్ రావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. అనంతరం నాట్య కళాకారులకు, గురువులకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. My name is Amli Chadangal and my husband is Shibu CM. We both are dance gurus, and in this competition in this year 44 members came, and this is the good best opportunity for us, and my student and the parents also performed in this competition, and they won so many prizes. And especially thanks for Brother Rajmohan Rao. He is invited us and his wife and Rajesh and Nehru. And thank you for everything, Kalanilayam, for giving a good opportunity. Thank you. My name is Anita Sumin, and I got first place in Kuchipudi and third place in Bharatanatyam. And I'm so thankful to my guru, Ms. Amrit Chadangal and Shibu Master, for this golden chance, and all the program committee members for this golden chance. Thank you. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి నర్సరావుపేట పట్టణంలోని జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో గల స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్, ఎస్పీ మల్లికా కర్గ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మల్లికా కర్గ్ మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నిమిత్తం స్ట్రాంగ్ రూమ్ల వద్ద జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ జరుగు ప్రదేశానికి నిర్ణీత దూరంలో వెహికల్స్ పార్క్ చేసి రావాలని తెలిపారు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమస్యాత్మక గ్రామాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో, ప్రధాన కూడళ్లలో పోలీస్ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్ వేళ 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా 4 కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమికూడి ఉండకూడదన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్లను వాహనాలలో మాత్రమే నింపాలని, విడిగా బాటిల్స్ లో పోయరాదని, ఏ పెట్రోల్ బంకు వారైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించి వారి ముందస్తు సూచనలు, సలహాలు పాటించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాఘవేంద్రరావు, నర్సరావుపేట డీఎస్పీ సుధాకర్ రావు, ఎస్పీ సిఐ సురేష్ బాబు, నర్సరావుపేట రూరల్ సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. చిలుకలూరిపేట పట్టణంలోని 27వ వార్డు పరిధిలో ఓగేరు వాగు ఒడ్డున ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆవుల దొడ్డిలో దాదాపు 90 ఆవులు సేద తీరుతున్నాయి. 1935వ సంవత్సరంలో దాతలు రాచమల్లు కన్నయ్య, రంగనాయకులు, పలువురు ఆర్య వయసు ప్రముఖులు స్థాపించిన ఈ ఆవుల దొడ్డిలో ఆవుల పోషణ క్రమేణా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 90 ఆవులు ఉన్న ఈ దొడ్డిలో వాటి సంరక్షణ అంతా కూడా ధర్మ సంఘం సభ్యులే చూసుకుంటున్నారు. ఆ ఆవుల నుంచి వచ్చే పాలను సైతం పట్టణంలోనే పలు దేవాలయాలకు ఉచితంగా అందిస్తున్నారు. దాదాపు 10 మంది పనివారిని పెట్టి నిత్యం ఆవుల సంరక్షణను చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రశాంత వాతావరణం, ఆవులను పోషణ ఇక్కడ జరుగుతుంది. దీంతో గోవులకు ఇష్టమైన శ్రీ గోపాలకృష్ణుడు మందిరం ఇక్కడ ఏర్పాటు చేసి నిత్యం ఆ శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం అధ్యక్షులు పసుమర్తి వెంకట సూర్యప్రకాశ్రావు, కన్వీనర్ గురం సాంబశివరావు మాట్లాడుతూ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఆర్థిక సమస్యలు ఎదురైనా గోవుల సంరక్షణ మాత్రం కొనసాగిస్తున్నామన్నారు. దాతలు ఎవరైనా ఉంటే తమ ఇష్టమైన రీతిలో సహకారం అందించాలని కోరారు. అలాగే ఈ గోశాలలో 90 జీవులు అంటే ఆవులు పెద్దవి కానీ చిన్నవి కానీ మొత్తం టోటల్ సంఖ్య 90 పశువులతో విరాజమానమై ఉంది ఈ గోశాల. ఈ గోశాల నందు గో సంరక్షణ చేసేందుకు శ్రీకృష్ణుడు ఆదిదేవుడు కాబట్టి ఆయన్ని ఆ దేవాలయం ఒకటి కట్టించి అక్కడ
ప్రతిష్ఠ చేశాము కృష్ణుడిని. ఆ కృష్ణుడి దేవాలయము. ఈ గోమాతకి ప్రతిరూపంగా ఒక గో స్తూపం కూడా ఏర్పాటు చేశాము. ఇవన్నీ ఈ గోశాల యందు నిత్య వాటిని సౌకర్యార్థం వాటిని గో అలకాపర్లతోటి వాటి పోషణ జరుగుతూ ఉన్నది. ఈ 4 శాఖలు కూడా ఇప్పటి వరకు చాలా నూతనంగా ఈరోజు పెట్టినట్టే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ గోశాల నందు వచ్చే పాలు అవి ప్రతిరోజు కూడా దేవాలయాలకు వచ్చి అభిషేకాల నిమిత్తం వచ్చి తీసుకెళ్తుంటారు, ఉచితంగా తీసుకెళ్తుంటారు. తర్వాత మళ్ళీ ఎవరైనా సరే నెల పర్యంతం తీసుకెళ్ళే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన వారికి ఇచ్చి చందా రూపంలో వచ్చి ఉచితంగా గోమాత నుంచి తీసుకోకూడదు పాలనే ఉద్దేశం మీద ఒక్కరోజు ఆ రోజైతే పర్వాలేదు. బారుకు తీసుకెళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి పోషణ నిమిత్తంగా చందాగా గోగ్రాసం అని రసీదు రాయించి తీసుకొని వెళ్తారు. వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం ఆధ్వర్యంలో ధర్మం 4 పాదాల మీదుగా నడుస్తున్న రీతిలో 4 శాఖలుగా విరాజిల్లుతున్నది. అందులో ముఖ్యంగా గోశాల అతి పవిత్రమైనది. లోగడ రాజులు కానీ చక్రవర్తులు కానీ తమ సంపదను గురించి చెప్పేటప్పుడు ఆవుల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే గో సంరక్షణ జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మరి విరాజిల్లుతుందనేటువంటి ఆనందదాయకమైనటువంటి వ్యవహారంతో ఆర్యవైశ్యులు అనాదిగా 1930 చిల్లర నుంచి కూడా ఈ గోశాలని మరి ధర్మ సంఘం రూపేణ నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ గోశాలలో ఎక్కడైనా సరే ఉత్సవాలు కానీ పుట్టలో పాలు పోసుకోవటానికి కానీ ఇళ్లలో అభిషేకాలకు కానీ ఉచితంగా పాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ రకంగా మరి ప్రజలందరికీ కూడా ఈ గోమాతకు చల్లగా సేవ చేస్తుంటాయి. అట్లనే ఏదైనా కొత్తగా గృహప్రవేశాలకు కానీ అలాగే మరి ఎవరైనా అపకర్మలకు కానీ ఈ గోవులను తీసుకెళ్ళి వాడుకోవటం కూడా జరుగుతుంది. మరి ఈ రకంగా విపరీతమైనటువంటి సేవ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గత సుమారుగా 90 సంవత్సరాల నుంచి కూడా మరి సేవ చేయటం జరుగుతుంది. ఈ చక్కటి మరి సేవామానంతో ఇక్కడ ప్రత్యేకంగా గోశాలలో ఏర్పాటు చేయబడినటువంటి అనేక కార్యక్రమాల్లో మరి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వచ్చి ఆహ్లాదకరంగా ఈ నది ఒడ్డును కూడా గడపడానికి చక్కటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా తప్పనిసరిగా ఈ సదవకాశాన్ని అంతా ఉపయోగించుకొని ఎవరైనా దాతలు కనుక భూరి విరాళాలు ఇవ్వదలుచుకుంటే మరి దీనికి మరి విరాళం ఇచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పట్టణంలోని కోమరివల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ భూనీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం గడియార స్తంభం సెంటర్లో పెద్ద రథం వద్ద తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. 140 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రథం కదలనప్పటికీ సాయంత్రం 6 గంటలకే రథం వద్ద జనం గుమికూడడంతో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. కీర్తి చెంచు మరియు లాలు దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షుడు సిద్ధాంతి కరీముల్లా ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. స్వామివారిని రథంపైకి ఎక్కించిన అనంతరం భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఆర్ రామచంద్రరావు, ఈవో సాయిబాబుతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జరుగుతుంది. కాకపోతే ఈసీ ఉండడం వల్ల కలెక్టర్ ఎస్పీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అందువల్ల రథం నడపడానికి వీలు పడలేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడే ప్రజలందరూ కూడా ఇక్కడే స్వామివారికి కొబ్బరికాయలు అయ్యి ఆకులు అవి వేసి స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇది ఏటా 100 సంవత్సరాల నుంచి కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనేది ఈ రథం తిరునాల శ్రీకృష్ణ
రామకృష్ణ యాదవ్ సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరులోని వివాహ కన్వెన్షన్ లో ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు యాదవ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందివ్వనున్నట్లు స్థానిక శాఖ ప్రతినిధి గోరంట నారాయణ తెలిపారు. 2024లో 10వ తరగతిలో 500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 3000 రూపాయలు ఉపకార వేతనం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఎన్ఆర్టీ సెంటర్ బెంగళూరు బేకరీ వద్ద నుంచి వాహనం బయలుదేరుతుందని అర్హత గల విద్యార్థులు ఈ వాహనంలో ఉచితంగా తీసుకువెళ్లి తీసుకురానున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశం ప్రతిభావంతులైన యాదవ్ విద్యార్థులు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు శ్రీనివాసరావు, గోలి భానుప్రకాష్, ఆరాధ్యుల రామకృష్ణతో పాటు పలువురు సంఘ సభ్యులు ఉన్నారు. 500 అబోవ్ మార్కులు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 26/5/2024 తేదీ అనగా ఆదివారం గుంటూరు ఏటుకూరు రోడ్లో వివాహ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఆ రోజు ఉదయం 10ంటికి జరుగుతూ ఉంది. కావున ఈ యాదవ విద్యార్థులకు ఈ సమాచారాన్ని ఇమీడియట్గా చేరవేసి ఎక్కువ మంది 500 అబోవ్ వచ్చినటువంటి మార్కులు వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడికి చేరే విధంగా అందరూ వారికి ఈ సమాచారాన్ని చేరవేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ చిల్లూరుపేట కృష్ణ యాదవ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చిల్లూరుపేట వారు ఈ సమాచారాన్ని ఇస్తున్నారు. పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపం సమీపాన ఉన్న రాజమల్లు అనిల్ గృహంలో గురువారం సాయంత్రం పదకవిత పితామహుడు సంకీర్తనకర్త తాళపాక అన్నమాచార్య జయంతి కార్యక్రమం జరిగింది. ఎందరో విద్యార్థులకు అన్నమయ్య కీర్తనలు నేర్పిన రాజమల్లు జానకీదేవి ఆధ్వర్యంలో ఆమె శిష్యురాళ్లు పలువురు భక్తులు దాదాపు గంటన్నర పాటు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా జానకీదేవి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు కూడా ఉన్నారు. వైశాఖ పూర్ణిమ మన నరసింహస్వామి వారి జయంతితో పాటు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి కూడా 615 జయంతి ఉత్సవాలు మా ఇంట్లో జరుగుతున్నాయి. నేను 2009 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ జయంతి ఉత్సవాలు మా ఇంట్లో జరుపుకుంటున్నాము విశేషంగా. వీళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కూడా నేర్చుకొని స్వామికి సంకీర్తనల ద్వారా దగ్గరికి అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సంకీర్తనలు నేర్చుకుంటూ ఇలా గడుపుతున్నాం అన్నమాట. ఓం నమో వెంకటేశ్వర. పట్టణంలోని బొందిలిపాలెంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానం 10వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని పాలు పోసి పొంగళ్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మన చిలకలూరుపేట బొందిలిపాలెంలో కలిసినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఈ రోజున అమ్మవారికి 10వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా అమ్మవారికి వారులు పోయడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. 11 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, తర్వాత సభ్యులు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నారు. యంగ్మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ YMCA ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సరావుపేట రోడ్డు మార్గంలో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమానికి నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్ తండ్రి గారైన చుక్కా జోసెఫ్ 70వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా YMCA స్థానిక అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ వృద్ధులను ఆదుకోవడం సామాజిక బాధ్యత అన్నారు.
మన గృహాల్లో వివిధ సందర్భాల్లో చేసుకునే శుభకార్యాలు వృద్ధాశ్రమాల్లో చేసుకోవడం ఉత్తమమన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్ తో పాటు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు పోలిశెట్టి నాగేశ్వరరావు, ధూళిపాళ్ల శ్రీనివాసరావు, ఆశ్రమ నిర్వాహకులు అమీనా తదితరులు ఉన్నారు. వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి మీ అందరికి కూడా నమస్కరిస్తూ ఈరోజు మా యొక్క తండ్రి గారు వర్ధంతి ఎన్నోది 70వ సంవత్సరం. ఆ తర్వాత మా వదిన గారు అయినటువంటి జోస్ పేనమ్మ గారి తర్వాత మా బిడ్డ అయినటువంటి సెసీలియా స్వర్ణలత ఈ ముగ్గురు కూడా ఆత్మశాంతి కలగాలని వారు పరలోక రాజ్యం చేరాలని దేవుణ్ణి వేడుకుంటూ మీ అందరికీ ఎంతో అంతో సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఇక్కడికి వచ్చి నిత్యావసర వస్తువులు పంచిపెట్టాలనే ఉద్దేశంతో వచ్చాము. అది YMCA తరపున జరుగుతుంది. మరి పట్టణంలోని తూర్పు దళితవాడలో ఉన్న ఎపిఫానియా లూథరన్ చర్చి 70వ వార్షికోత్సవం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. సంఘస్థులు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి పాస్టర్ పులగుర అనిల్ కుమార్ ప్రత్యేక సందేశం వినిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘస్థులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఒక విశేషమైనటువంటి మన ఆరాధన ఇక్కడ ప్రారంభించబడి 70 సంవత్సరాలు అవుతుంది. కనుక ఈ 70 సంవత్సరాలు అనేక మంది విశ్వాసం, అనేక మంది పెద్దలు, మరి అనేక మంది దైవజనులు విశ్వాసం నడిపించబడి ఆత్మీయంగా ఉన్నటువంటి మా సంఘంలో నేను ఇంతవరకు దీవించినందుకు. మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలు ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో ఛాన్స్ కల్పించి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని RVS హైస్కూల్, శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున తెలుగు పరీక్ష రాసేందుకు RVS హైస్కూల్లో 72 మంది విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల HM ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, పరీక్షల నిర్వహణ అధికారిని జోష్నా తెలిపారు. ఈ రోజు నుంచి SSC సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ RVS CVS హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా జోస్నా మేడం గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 31 వరకు కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. మొన్న SSC మార్చిలో ఎవరైతే తప్పారో, ఉత్తీర్ణత సాధించలేకపోయారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈరోజు తెలుగుతో ప్రారంభమవుతున్నాయి. మన RVS CVS హై స్కూల్ ఒక సెంటరు, అలాగే మన పట్టణంలో శారదా హై స్కూల్ కూడా 2వ సెంటర్గా ఇవ్వడం జరిగింది. ఈ RVS CVS హై స్కూల్ సెంటర్ నందు ఈ తప్పినటువంటి విద్యార్థులు ప్రతిరోజు పరీక్ష రాస్తుంటారు. ఈరోజు తెలుగులో 72 మంది తప్పారు. అలాగా ప్రతిరోజు తప్పినటువంటి విద్యార్థుల యొక్క ఎవరైతే ఉన్నారో ఈ మండలంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు కూడా ఈ 2 సెంటర్లలో పరీక్ష రాయటం జరుగుతుంది. దానికి గాను తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. అందరికీ కూడా మంచినీటి సదుపాయాన్ని, అలాగే కూర్చోవడానికి బల్లలు, అలాగే మంచి గాలి, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలోనూ, అలాగే అలా అన్ని బెంచెస్ తోటి సంపూర్ణమైనటువంటి వసతులతో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సెంటర్లో దాదాపు 13 మంది ఇన్విజిలేటర్స్ని కూడా గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. కాబట్టి ఈ యొక్క సదుపాయాలను అందరూ కూడా విద్యార్థులు ఎవరు కూడా ఆబ్సెంట్ కాకుండా ప్రతి వాళ్ళు కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఎగ్జామ్స్లో మరి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల తారుమారుతో వైకాపా నాయకులు సాగిస్తున్న భూదోపిడీ ప్రమాదకర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చెలగలూరుపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది అధికారులను బెదిరించి అధికార బలం ఉపయోగించి భయపట్టి 5 ఏళ్లుగా సాగిస్తున్న ఆ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రం మొత్తం మీద భూముల కబ్జాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులపై కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వైకాపా నేతల తీరుపై తుర్పారబట్టారు ప్రతిపాటి. రెవెన్యూ సిబ్బంది సాయంతో వెబ్లాండ్లో ఇష్టానుసార మార్పులు చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భూములు కొట్టేస్తున్నారని వాపోయారు. భూ విస్తీర్ణాల మార్పులు, మ్యుటేషన్లలోనూ వైకాపా నాయకులు చెప్పిందే చట్టం అన్న తీరుగా తీవ్ర అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా సామాన్య ప్రజలే అన్యాయమైపోతున్నారని అన్నారు ప్రతిపాటి. ఈ నేపథ్యంలోనే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు రెవెన్యూ రికార్డులను మార్పులు చేర్పులు చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరంపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు ఆయన. అప్పటి వరకు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తమ భూములు సురక్షితంగా ఉన్నాయా లేదా, విస్తీర్ణాల్లో ఏమైనా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయా అనేది చూసుకుంటూ ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వైకాపా కబ్జాకోల చేతుల్లో ఆయుధంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు వైకాపా నేతల భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ప్రతిపాటి పుల్లారావు. గుంటూరు నగరంలోని బృందావనం గార్డెన్స్ కు చెందిన మాదల శకుంతల ఇటీవల మృతి చెందారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు శకుంతల ఇంటికి వెళ్లి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళులర్పించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఎడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాబురావు అనారోగ్యం కారణంగా ఇంటి వద్దనే ఉండగా వారింటికి వెళ్లిన ప్రతిపాటి బాబురావు ఆరోగ్య విషయంపై ఆరా తీసి ధైర్యం చెప్పారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రేపటికి వాయుగుండంగా ఎల్లుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి దీనివల్ల ఏపీకి ఎటువంటి ముప్పు లేదని వివరించింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.